ఎటు చూసినా జేజేలు కొడుతూ వందలాది జనం. ఎమ్మెల్యే ప్రజాపతి ఉండాల్సిన పోస్టర్లో తను ఎమ్మెల్యేగా నిలబడినట్టు పోస్టర్. విరూపాక్ష పురుగుర్తు ఎమ్మెల్యే. విరూపాక్షకు ఆ క్షణం ఏమీ అర్థం కాదు. పనివాడు చేసిన పొరపాటు వల్ల డైలు మారి తన ఫోటో వచ్చినట్టు తెలుసుకున్నాడు. ఊహించని పరిణామం. శ్రీకాళహస్తిలో విరూపాక్షకున్న పలుకుబడి మంచితనాన్ని గురించి ఎంక్వైరీ చేసిన డిపిఐ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేగా విరూపాక్షను నిలబడమని బీఫామ్పై సంతకం చేయమని ఒత్తిడి చేశారు. నాకు ఎమ్మెల్యే ఏంటో పదవులు ఏంటో బీఫామ్ ఏంటో తెలియదు సార్. నాకు ఇవేం వద్దు సార్. ఒక నిమిషం సార్. ఏమండి, ఎటువంటి మచ్చలేని మనిషి మీరు. జరిగిన పొరపాటు ఆ ఎమ్మెల్యే గారికి చెప్పిరండి. అలాగే. ఏమండి, ఈరోజు పాప పుట్టినరోజు, త్వరగా వచ్చేయండి. అలాగే. నువ్వు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండు. నాన్న, మీరు వచ్చాకే నేను కేక్ కట్ చేస్తా. త్వరగా రండి. అలాగే. అయ్యా, పొరపాటు జరిగిపోయిందయ్యా. పనివాళ్ళ వల్ల పొరపాటు జరిగిపోయిందయ్యా. మీ ఫోటో ప్రింట్ చేయబోయి నాది చేశారయ్యా. ఎమ్మెల్యే లాంటి పెద్ద పెద్ద పదవులు మాకు వద్దయ్యా. అయ్యా డాక్టర్ రాజా, పోస్టర్లు మారిపోయినాయి అంట రాజా. మన రాజానేమో గెలుపు గుర్రమంట, నేనేమో టింగు టింగు మరి కుంటి గుర్రమంట. అయ్యా అయ్యా, తప్పైపోయిందయ్యా. చెప్పాను కదయ్యా తప్పైపోయిందని. చించు, పోస్టర్లు నీ చేతులతోనే చించు. అలాగేనయ్యా. జనానికి నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్వి కాదని చెప్పు. అమ్మా, ఎమ్మెల్యే నేను కాదు, ప్రజాపతి గారు. ఓటు మీరు ఆయనకే వేయండి. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారా? అవును, నాన్న చక్కగా ఎమ్మెల్యే అవ్వచ్చుగా. మీ నాన్నకి అసెంబ్లీ అస్సలు సూట్ అవ్వదు. ఆయన ప్రపంచమంతా నువ్వు, నేను, అంతే. ధర్మరాజు పొరపాటుగా ఆడిన జూదం, ఫలితం అరణ్యవాసం. ఇన్షాల్లా. అమ్మా, ఎమ్మెల్యే అభ్యర్థి నేను కాదు, ప్రజాపతి. మీ ఓటును ఆయనకి వేసి ఆయనే గెలిపించండి. విరూపాక్ష పొరపాటుగా వేసిన పోస్టర్ ఫలితం ఏంటో బంగారి. ఏంటి గ్యాస్ స్మెల్? ఎవరు మీరు? మీ ఇల్లు తగలబడిపోతుంది.